తన ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరిలా తాను ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికో కేసు మాఫీ, బెయిల్, పైరవీల కోసమో ఢిల్లీకి వెళ్లట్లేదన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు రిసెప్షన్ కోసమే ఢిల్లీకి వెళ్తున్నానని స్పష్టం చేశారు. అటు రైతులు పండించే ప్రతి పంటను కొనుగోలు చేస్తామన్నారు మంత్రులు. అదానీ గ్రూప్ నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ వర్సిటీకి చాలా సంస్థలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని, అదానీ గ్రూప్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 100 కోట్లు ఇస్తామని చెప్పినా తీసుకోలేదన్నారు. వివాదాలు, ఆరోపణలతో అదానీ విరాళం మాకొద్దని ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. అదానీ వ్యవహారాన్ని మొదటి నుంచి రాహుల్ ప్రశ్నిస్తూనే ఉన్నారని చెప్పారు సీఎం రేవంత్. మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదానీ సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలను స్వీకరించకూడదు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల కోసమే తన ఢిల్లీ టూర్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరిలా కాళ్లు పట్టుకునేందుకో, మోదీ ముందు మోకరిల్లేందుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అదాని ముందు కేసీఆర్ వంగి వంగి దండాలు పెట్టారని విమర్శించారు. జైలుకు పోయినోళ్లు సీఎంలైతే కేటీఆర్ కంటే ముందు కవిత జైలుకెళ్లిందని చెప్పారు. మోదీ నాయకత్వాన్ని కేరళలో, మహారాష్ట్రలో తిరస్కరించారన్నారు. ఇంగిత జ్ఞానం లేని కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిని చేయడం మన దురదృష్టమన్నారు సీఎం రేవంత్. ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా, జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అందరూ అయిందనా ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి బీజేపీని పార్లమెంటులో, నాందేడ్ పార్లమెంట్లో ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా వ్యవహరించారో ఆ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ నాయకులకు, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి లేకపోవడం, అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిని కేంద్ర మంత్రిగా చేయడం అనేది మన దురదృష్టం. ఇచ్చిన హామీ ప్రకారం సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా తాడికల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు లేవని, 24 గంటల్లోనే ధాన్యం డబ్బులతో పాటు బోనస్ ఖాతాలో జమ అవుతున్నట్లు రైతులు మంత్రికి వివరించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయ డ్రామాలు చేశాయని విమర్శించారు మంత్రి పొన్నం. ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఒక రైతు బిడ్డ, ఒక పాత మార్కెట్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసే బాధ్యత నాది అని మరొకటి సందర్భంగా మనం చెప్తాం. రైతు బిడ్డను, రైతులకు సంబంధించిన అంశాల గురించి పూర్తి అవగాహన ఉంది. కొనుగోలు కేంద్రాలు, దానికి సంబంధించిన ప్రక్రియ, సమస్యలు, అన్ని రకాల అవగాహన ఉంది. కాబట్టి దయచేసి ఇలా రైతులు ఊర్లల్లా ఎక్కడికైనా అన్ని రకాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొత్తగూడెం టౌన్ లో 1.5 కోటి రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన లైబ్రరీ బిల్డింగ్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో సొంత భవనంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు స్టేట్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ పాల్గొన్నారు. 26వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల వికాసం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనుల జాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా 2750 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల కన్నా పాలకుల స్వీయ నైతికతే దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుందన్న అంబేద్కర్ మాటలను ప్రభుత్వం ఆచరిస్తోందని చెప్పారు. ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు రిసెప్షన్ కు హాజరు కానున్నారు. రేపు మధ్యాహ్నం కాంగ్రెస్ రాష్ట్ర ఎంపీలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు రేవంత్. తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. తర్వాత ఏఐసీసీ పెద్దలతోనూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబర్ 9న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు పార్టీ పెద్దలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఢిల్లీ పెద్దలను ప్రత్యేకంగా పిలువనున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ అరాచక పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారన్నారు బీఆర్ఎస్ నేతలు. లగచర్ల రైతుల భూములను గుంజుకుని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. వారికి మద్దతుగా నిలుస్తూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని తిప్పలు పెట్టినా లగచర్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది మానుకోట ఘటన అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు మానుకోట గడ్డ సిద్ధమైందన్నారు. మహబూబాబాద్ జిల్లా మానుకోటలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్నారు కేటీఆర్. సొంత నియోజకవర్గంలోనే సీఎం నిరసనలు ఎదుర్కొంటున్నారని చెప్పారు కేటీఆర్. 9 నెలలుగా లగచర్లలో, దుద్యాల మండలంలో, కొడంగల్లో అక్కడ ఉండే గిరిజన రైతులు, అక్కడ ఉండే దళిత రైతులు, అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద. 3,000 ఎకరాలు 3,000 ఎకరాల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాగితాల మీద కాగితాలు కలుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు, మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసింది. బీఆర్ఎస్ మహాధర్నాతో కాంగ్రెస్ నేతల్లో వణుకు మొదలైందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలిస్తే సీఎం రేవంత్ రెడ్డి రైతుల పట్టా భూములు గుంజుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఎర్రబెల్లి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని గోసపెడుతున్నారన్నారు జగదీష్ రెడ్డి. కేటీఆర్ గారికి మైబాద్ జిల్లా తరఫున మేము పొరపాటు చేశాం, కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ ఎన్ని తండలలో ఊగుతాంది. తెలంగాణ నాశనం అవుతుంది. లంబడోళ్ళ హక్కులను గుంజుకుంటాను. పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం ఆయనకు తెలిసిన విద్య భూమి కనపడితే చాలు, గీతలు గీయాలి, అమ్మక దొబ్బాలి, ఒక్కడికి 3 సార్లు అమ్ముకోవాలి, డబ్బులు చేసుకోవాలనే విద్య. కేవలం రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని, ప్రజల భూముల్ని గుంజనుకోవడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ, దానికి ఎదురు తిరిగిన వాళ్ళను, దానికి మద్దతు ఇచ్చి ఎదురు తిరిగిన వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళను అరెస్ట్ చేయడమే ఇంకొక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది రేవంత్ ప్రభుత్వం. కానీ నీ ఆటలు సాగవు, లగచర్ల దగ్గరనే మీకు ఫుల్ స్టాప్ పెడతాము అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగం అంతా కదులుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ అవినీతి పరుడన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందన్నారు. ఢిల్లీలో రాహుల్ ను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న అదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నారన్నారు. అదాని అవినీతి బయటకు రాగానే మాట మార్చారన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు హరీష్. డావోస్ లో రేవంత్ అదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు హరీష్ రావు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం జరిగిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి సంస్థ నేతలతో కలిసి బీసీ ప్రత్యేక కమిషన్ కు నివేదిక ఇచ్చారు కవిత. వాళ్ళంతా ఓపెన్ గా స్పష్టంగా మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పడం జరిగింది. మీకు తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం మేము చాలా న్యాయం చేస్తామని చెప్పి 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాము. ఇవాళ ప్రభుత్వం 11 నెలలు తాత్సరం చేసి ఇప్పటికి ఫైనలీ డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి 2 సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి. ఆ 2 సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు. అయినప్పటికీ 11 నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాదిలో 28 సార్లు ఢిల్లీ వెళ్లారని, కానీ 28 రూపాయలు కూడా రాష్ట్రానికి తీసుకురాలేదని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుంచి 1 రూపాయి తెచ్చింది లేదని ఎక్స్ లో పోస్టు చేశారు. ఈడీ రైట్స్ గురించి కనీసం బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్లు పట్టుకొని తప్పించుకున్నారో సమాధానం చెప్పాలన్నారు కేటీఆర్. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభల్లో ఎలాంటి చర్చ జరగలేదు. అదానీ అవినీతి, మణిపూర్ అల్లర్లపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో సభల్లో గందరగోళం నెలకొనడంతో బుధవారానికి వాయిదా పడింది. అదానీ అక్రమాలపై మాట్లాడేందుకు ఎన్డీఏ సర్కార్ భయపడుతోందన్నారు విపక్ష నేతలు. మోదీ అదానీ బంధం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆరోపించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదటి రోజే వాయిదా పడ్డాయి. అదానీ గ్రూప్ పై యుఎస్ లో కేసు, మణిపూర్ అల్లర్లు ఉభయ సభలను కుదిపేశాయి. అదానీ అక్రమాలపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. ఉభయ సభలు మోదీ సర్కార్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తాయి.
దీంతో శీతాకాల సమావేశాలు ప్రారంభమైన గంటకే వాయిదా పడ్డాయి. పార్లమెంటు సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ఉభయ సభలు ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలిపాయి. లోక్సభలో అదానీ అవినీతిపై విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా పడింది. వాయిదా తర్వాత ప్రారంభమైన సభలో విపక్ష ఎంపీలు ఏమాత్రం తగ్గలేదు. అదానీ అక్రమాలపై చర్చించాల్సిందేనంటూ నినాదాలు చేశారు. దీంతో లోక్సభను బుధవారానికి వాయిదా వేశారు స్పీకర్. सभा की कार्रवाई बुधवार दिनांक 27 नवंबर 2024 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. రాజ్యసభను కూడా అదానీ అంశం కుదిపేసింది. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు, అవినీతి అంశాలను ప్రస్తావించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. అదానీ అవినీతి బాగోతంతో దేశానికి నష్టమన్నారు. ప్రధాని మోదీ అక్రమార్కులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. అయితే అదానీ అంశంపై చర్చించేందుకు నిరాకరించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్. దీంతో విపక్ష సభ్యుల నినాదాల మధ్య రాజ్యసభ ఎల్లుండికి వాయిదా పడింది. పార్లమెంటు సమావేశాలకు అధికార విపక్ష నేతలు సహకరించాలన్నారు ప్రధాని మోదీ. 2025 ఏడాదిలోకి ప్రవేశించడానికి దేశం సిద్ధమవుతుందని, ఇలాంటి తరుణంలో జరుగుతున్న సమావేశాలు ఎంతో ముఖ్యమైనవన్నారు. ప్రతి అంశంపై అర్థవంతమైన చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొంతమంది సభల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు మోదీ. 2024 का ये अंतिम कालखंड चल रहा है. देश पूरे उमंग और उत्साह के साथ 2025 के स्वागत की तैयारी में भी लगा हुआ है. साथियों, संसद का ये सत्र अनेक प्रकार से विशेष है. రేపు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రేపటి కార్యక్రమాలకు రాష్ట్రపతిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ వేడుకల్లో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగం ఉండదన్నారు. కేవలం లోక్సభ స్పీకర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మాత్రమే మాట్లాడతారని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు కిరణ్ రిజిజు. आजादी के बाद अब तक बड़ा बड़ा क्या क्या संशोधन हुआ है कॉन्स्टिट्यूशन में, ये सारा आप बहुत अच्छी तरह से किताब में देखने को मिलेंगे. इसलिए आपके माध्यम से देश के हर एक नागरिक को हम कहना चाहते हैं, ये सिर्फ पार्लियामेंट ऑफ इंडिया का सेलिब्रेशन नहीं है, ये देश का सेलिब्रेशन है. कल जब दोनों सदन के सदस्य को राष्ट्रपति जी संबोधित करेंगे, उसके बाद मैं मानता हूं कि ये कोई पार्टीबाजी नहीं होकर के, कोई पॉलिटिकल आइडियोलॉजी, कोई पॉलिटिकल पार्टी, कोई इस गुट उस गुट का नहीं, एक भारतीय होने के नाते हम संविधान दिवस को मनाएंगे. అదానీ అవినీతిపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిందేనన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. పార్లమెంట్లో 267 నిబంధన కింద అదానీ అంశాన్ని లేవనెత్తినట్లు చెప్పారు. అదానీ గ్రూప్ పై లంచం, ఆర్థిక అవకతవకల వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్తే అక్కడ అదానీ పెట్టుబడులు పెట్టారన్నారు ఖర్గే. अदानी समूह पर करप्शन, ब्राइबरी और फाइनेंशियल इरेगुलरिटीज के गंभीर आरोप है. उसके बारे में हम सदन के सामने रखना चाहते थे. मैं इसलिए आपको बता रहा हूं कि ये इतने जाजा प्राइम मिनिस्टर गए हैं, वहां इनको कॉन्ट्रैक्ट मिला है. అదానీ అవినీతిపై చర్చ అంటే ఎన్డీఏ సర్కార్ భయపడుతోందన్నారు కాంగ్రెస్ నేత శశి థరూర్. అందుకే పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేశారన్నారు. విపక్షాలన్నీ అదానీ మోదీ బంధంపై చర్చకు ఒకటయ్యాయన్నారు శశి థరూర్. सारे ऑपोजिशन पार्टीज तय किए थे कि आज इस विषय पे तो चर्चा होनी ही चाहिए और सरकार करने के लिए तैयार नहीं थी, इसलिए अभी अडजर्न हो गया है. అదానీ గ్రూప్ అవినీతి, మణిపూర్ అల్లర్లపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యక్రమాలకు అడ్డంకి ఏర్పడడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పెర్త్ టెస్ట్లో భారత్ 295 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. 534 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో ప్రారంభించిన ఆసీస్ 238 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ భారత్ బోని కొట్టింది. పెర్త్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ లో 295 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టీమిండియా నిర్దేశించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 238 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు బుమ్రా 3, సిరాజ్ 3, సుందర్ 2 వికెట్లు తీశారు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా చెరో వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియాలో ఇండియాకు ఇదే అతిపెద్ద విజయం. భారత గెలుపులో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఓవర్ నైట్ స్కోర్ 12 పరుగులకే 3 కోల్పోయి 4వ రోజు ఆట ప్రారంభించింది ఆసీస్. ఆట ప్రారంభమైన కాసేపటికే 17 పరుగుల దగ్గర 4వ వికెట్ కోల్పోయింది. దీంతో కష్టాల్లో పడిన ఆసీస్ కు ట్రావిస్ హెడ్, స్మిత్ ఆదుకునే ప్రయత్నం చేశారు. స్మిత్ అవుట్ అయ్యాక వచ్చిన మార్ష్ తో కలిసి హెడ్ స్కోర్ వేగాన్ని పెంచారు. హెడ్ 89, మార్ష్ 47 పరుగులు చేసి వెనుతిరిగారు. హెడ్ ను బుమ్రా, మార్ష్ ను తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అవుట్ చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టీవ్ స్మిత్ 17, అలెక్స్ కేరీ 36, స్టార్ 12 పరుగులు చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆల్అౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 487 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. పెర్త్ టెస్ట్ లో విజయంతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు టీమిండియా కెప్టెన్ బుమ్రా. తొలి ఇన్నింగ్స్ లో ఒత్తిడికి గురైనప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నారన్నారు. జైస్వాల్, కోహ్లీ సెంచరీలు గెలుపుకు దోహదపడ్డాయన్నారు. 2018లో ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం తమకు కలిసొచ్చిందన్నారు బుమ్రా. Very happy with that, and obviously Virat scoring runs is always a great sign for us. He didn't look out of touch in the nets as well. Obviously, sometimes when you play on tough wickets, you can't even judge a batsman that, he's not spent enough time to know that if he's in form or not. But yeah, very happy with the way the team turned out, and as I said, a lot of positives for us. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో తిరిగి పుంజుకుంటామన్నారు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. భారత్ అద్భుతంగా ఆడిందన్నారు. ముఖ్యంగా బుమ్రా, జైస్వాల్ ఆసీస్ పై ఆధిపత్యం ప్రదర్శించారన్నారు కమిన్స్. No doubt the batters will want at least, one hit in daylight and night time, and same with fielding. We'll catch some balls on the lights one of those days and probably do a fielding session during the day. So that's the main thing. It's just, a little bit different to pick up with the eye, and then as a bowler, it feels a little bit different. But, 1 or 2 sessions we've played a lot with pink balls, so it's not as big a adjustment for us. పెర్త్ టెస్ట్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. పెర్త్ మ్యాచ్ లో భారత్ పలు రికార్డులు నమోదు చేసింది. టెస్టుల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన 3వ భారత కెప్టెన్ గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. అలాగే ఆసియా వెలుపల భారత్ కు ఇది రెండో అతిపెద్ద విజయం. మొదటిది 2019లో వెస్టిండీస్ పై 318 పరుగుల తేడాతో గెలిచింది భారత్. That's all for now.